వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కేంద్ర బడ్జెట్ సంబంధించి ఏదైతే తిరుపతిలో మేధావుల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకి కేంద్ర మినిస్టర్ పెంసాని చంద్రశేఖర్ హాజరయ్యారు. మనతో పాటు సార్ ఉన్నారు. సార్, ఏదైతే బడ్జెట్ మీద వామపక్షాలన్నీ కూడా ఇవాళ దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి, దీన్ని ఏ రకంగా చూడండి? ఎక్కడ చూసినా ఇప్పుడు నేను దాదాపు 200 మంది ఇంటలెక్చువల్స్ తోటి మాట్లాడాను. మహిళలు కూడా లేచి ఇది మధ్యతరగతి ప్రజలకు అందరికీ కూడా అద్భుతమైన బడ్జెట్, అందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ప్రతిపక్షాలంటే వాళ్ళు అవి తప్పించి వేరే మాట్లాడలేరు, దాని గురించి మాట్లాడక్కర్లేదు. కానీ బట్ జనరల్గా పబ్లిక్ ఆర్ వెరీ హ్యాపీ. జనరల్గా ఒక కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరికైనా అర్థం అవుతుంది. మీకు ప్రతి వ్యక్తికి 70-80 వేలు ఈరోజు సేవ్ అవుతుంది పర్ ఇయర్ అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా వరకు చేంజ్ అయ్యేటువంటి పరిస్థితి. అదేవిధంగా పబ్లిక్ కూడా ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలంటే ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. ఇవన్నీ మంచివి నా ఉద్దేశం ప్రకారం. పబ్లిక్ వీళ్ళు చెప్తుంది వ్యాపారస్తులు ఏంటంటే అక్కడక్కడ జిఎస్టీలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయన్నారు. అవన్నీ నోట్ చేసుకున్నాం. ఇవన్నీ 1 by 1 ఫీడ్బ్యాక్ ఇస్తాం మేము. ఫీడ్బ్యాక్ కూడా చక్కగా తీసుకుంటారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. మోదీ గారు కానీ నిర్మలా సీతారామన్ గారు కానీ మంచి ఫీడ్బ్యాక్ తీసుకొని కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తారు. థ్యాంక్ యూ. జగన్ విషయం ఏదైతే నేను అమ్మా ఏం లేదమ్మా, అతని గురించి నేను పోలీసుల పట్ల బట్టలు ఇప్పు కొడతానని మాట్లాడారు సార్, దాన్ని ఏ రకంగా? అమ్మ అతని గురించి మాట్లాడలేను నేను. ఆయన భాష, ఆయన మైండ్ సెట్ ఇవన్నీ కూడా అలానే ఉంటాయి. అవన్నీ చూసి జనాలు వద్దనుకొని 5 సంవత్సరాలు ఓడించి 11 సీట్లు ఇచ్చారు. ఆయన మనిషి ఎప్పటికీ మారడని మళ్ళీ అటువంటి భాషతోటి నిరూపిస్తూ ఉన్నారు. సో ఇక ప్రజలే నిర్ణయిస్తారు ఇట్లాంటి. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ఆరోపణలు, ఆయన భాష గురించి మనం అసలు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రానున్నటువంటి కేంద్ర బడ్జెట్ ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటిలో కూడా రాష్ట్రానికి తగిన న్యాయం చేసింది. రానున్నటువంటి రోజుల్లో కూడా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తున్నట్టు కూడా పెంసాని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.